హలో ఆల్, వెల్కమ్ టు ద ఫిఫ్త్ క్లాస్ ఆఫ్ HTML సిరీస్. మనం ఈ వీడియోలో టెక్స్ట్ కంటెంట్ అండ్ ఫార్మాటింగ్ గురించి తెలుసుకుందాం. టెక్స్ట్ కంటెంట్ ఫార్మాటింగ్ అంటే మేజర్గా ఈ వీడియోలో హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, హారిజాంటల్ రూల్స్, తర్వాత బోల్డ్ అండ్ ఇటాలిక్, తర్వాత సూపర్, సబ్, కొటేషన్స్, కోడింగ్కి సంబంధించి ఇట్లాంటివన్నీ ట్యాగ్స్ అన్ని మనం ఈ క్లాస్లో చూద్దాం. వీటిలో ఫార్మాటింగ్ అండ్ టెక్స్ట్ కంటెంట్స్ అంటారనమాట. తర్వాత ఒక 2 ప్రాజెక్ట్స్ కూడా చూద్దాం. సింపుల్ కాలేజీలో మనకి నోటీస్ బోర్డు అతికిస్తారు కదా, సో అట్లాంటి ప్రాజెక్ట్ ఒకటి చిన్నది చేద్దాం. తర్వాత మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. సో అసైన్మెంట్ మీరు కంప్లీట్ చేసి కింద కామెంట్ చేయండి. సో ఫస్ట్ HTMLలో బేసిక్గా స్టార్ట్ చేయాల్సిన ట్యాగ్స్ ఏమంటే హెడ్డింగ్ ట్యాగ్స్. HTML హెడ్డింగ్ ట్యాగ్స్లో 6 ట్యాగ్స్ ఉంటాయి అనమాట. H1, H2, H3, H4, H5, H6. సో H6 అనేది స్మాల్, లైక్ చిన్న హెడ్డింగ్. H1 అనేది పెద్ద హెడ్డింగ్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ పేజ్లో మెయిన్గా ఒక H1 యూస్ చేస్తారు. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి ఒక H2 యూస్ చేస్తారు అనమాట. ఇంకా సబ్ హెడ్డింగ్స్కి H3 వాడతారు. ఇంకా సబ్ హెడ్డింగ్స్కి H4 అనేది వాడుతూ ఉంటారు అనమాట మనకి రియల్ టైంలో. మనం ఎట్లా అనేది ఒకసారి ఒక ప్రాజెక్టులో చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం HTML సిరీస్ అనేది ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేసినాం కదా. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం. వాటిలో ఎలిమెంట్స్ అంటే ఏదో చూసేసినాం. తర్వాత బ్లాక్ ఎలిమెంట్స్కి ఇన్లైన్ ఎలిమెంట్కి డిఫరెన్స్ కూడా చూసినాం. సో ఎవరైనా ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తా ఉంటే ప్లీజ్ లాస్ట్ వీడియోకి వెళ్ళి ఎలిమెంట్స్ గురించి, అంటే ఎలిమెంట్ అంటే ఏంటి, బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి, తర్వాత ఎలిమెంట్స్ని ఎట్లా యూజ్ చేస్తారు, తర్వాత ఆ ట్యాగ్స్ అంటే ఏంటి, సో సింగిల్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఇట్లాంటి టాపిక్స్ అన్ని లాస్ట్ క్లాస్లో డిస్కషన్ చేసినాం. సో ఒకసారి ప్రీవియస్ క్లాస్ని రెఫర్ చేయండి ఎలిమెంట్స్ గురించి తెలుసుకోవాలంటే. ఈ క్లాస్లో మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ అండ్ హెడ్డింగ్స్, ఈ ట్యాగ్స్ చూద్దాం. సో ఇప్పుడు హెడ్డింగ్స్ గురించి ఒకటి ఫైల్ క్రియేట్ చేద్దాం, హెడ్డింగ్స్ డాట్ HTML. సో ఈ కోడ్ అంతా నేను మీకు కామెంట్లో లింక్ పింగ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో కూడా డైరెక్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ విఎన్ కోడ్లో ఓపెన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనం పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్ప్లనేటరీ మార్క్ క్లిక్ చేస్తే షిఫ్ట్ పట్టుకొని 1 మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. తర్వాత ట్యాబ్ క్లిక్ చేస్తే బేసిక్ HTML స్కెలెటన్ వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత మనం ఫస్ట్ మోడిఫై చేయాల్సింది టైటిల్. టైటిల్లో ఏం పెట్టాలంటే మనం ఏ పేజ్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ పేజ్ రెఫర్ చేయాలన్నమాట, అదే టైటిల్ ఉండాలి. సో ఇప్పుడు మనం హెడ్డింగ్స్, సో మనం హెడ్డింగ్స్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి హెడ్డింగ్ క్లాస్ పెడతాం. మనకి మొత్తం టోటల్ 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ H1, హెడ్డింగ్ 1. సో తర్వాత H2 ట్యాగ్, తర్వాత H3 ట్యాగ్, తర్వాత H4 ట్యాగ్, తర్వాత H5 ట్యాగ్, తర్వాత H6 ట్యాగ్. సో మనకు డిఫరెన్స్ ఎట్లుంటుందో మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి పోర్ట్ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ ఈ పోర్ట్ మీద ఒకటి ఫైల్ రన్ అవుతా ఉంది. సో మనం దీన్ని స్టాప్ చేస్తాం. తర్వాత గో లైవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫైల్ రన్ అవుతుంది. అట్లా కాకుండా ఇంకా దీన్ని రన్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి, సో ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అవుతుంది. చూడండి, H1 హెడ్డింగ్, H2 హెడ్డింగ్, H3 హెడ్డింగ్. సో మనకు ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ H1 ఆ హెడ్డింగ్ ట్యాగ్ని యూస్ చేస్తాం అనమాట. మనకి పెద్దగా కంటెంట్ రావాలన్నప్పుడు H1, తర్వాత కొంచెం పెద్దగా రావాలంటే H2, ఇంకా వీటికన్నా H1 కన్నా పెద్దగా రావాలి అని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, సో H1 అనేది డిఫాల్ట్గా మనం చెక్ చేస్తే హౌ మెనీ పిక్సెల్స్ ఫర్ H1 హెడ్డింగ్. సో H1 అనేది 32 పిక్సెల్ ఉంటుంది అనమాట సైజు. ఇది 32 పిక్సెల్ ఉంటుంది. మనకి ఇంకా ఇంతకన్నా పెద్దగా రావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ స్టైల్ అట్రిబ్యూట్ యాడ్ చేసి, సో ఇది ఏం కొత్తది కాదు, మీరు జస్ట్ ముందు ముందు క్లాస్లో మనం సిఎస్ఎస్ వచ్చినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం పెంచాలనుకుంటున్నాం, ఫాంట్ సైజుని పెంచాలనుకుంటున్నాం. సో ఫాంట్ ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు ముందు క్లాసులలో కంప్లీట్గా వస్తాయి అనమాట. సో ఇది ఆల్రెడీ 32, H1 అంటే 32 కదా, మనం ఏం చేస్తాం 50 పిక్సెల్ అని పెడదాం.
సో ఫాంట్ ఐఫన్ సైజ్ :50. దీన్ని ఏమంటారంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు అనమాట. ట్యాగ్లోనే ఓపెనింగ్ ట్యాగ్లోనే మనం యాట్రిబ్యూట్స్ రాస్తాం కదా. యాట్రిబ్యూట్స్ ఎక్కడ రాస్తాం? ఓపెనింగ్ ట్యాగ్లో ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చి ఇక్కడ యాట్రిబ్యూట్స్ రాస్తాం. సో ఇక్కడ స్టైల్ అనే యాట్రిబ్యూట్ రాసి దీంట్లో మనం ఈ హెడ్డింగ్ సైజ్ని 50 పిక్సెల్ అని మెన్షన్ చేసినాం. ఇక్కడ చూడండి. సో 50 పిక్సెల్ వచ్చింది. మనకి ఇంతకన్నా పెద్దగా రావాలంటే సో ఇక్కడ 50 ప్లేస్లో 70 పెడతాం. సో ఇక్కడ సేవ్ చేస్తేనే ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో మనకు ఎంత సైజ్ కావాలంటే మన రిక్వైర్మెంట్ని బట్టి, క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి సో మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజు హెడ్డింగ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు H6ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. స్టైల్ ఫాంట్ సైజ్ 30 పిక్సెల్. సో ఇట్లా పెట్టేసినామంటే ఆటోమేటిక్గా 30 పిక్సెల్. హెడ్డింగ్ 1 30 పిక్సెల్లో వచ్చేదానికి, హెడ్డింగ్ 6 30 పిక్సెల్లో వచ్చేదానికి లిటిల్ బిట్ తేడా ఉంటుంది అనమాట. ఎందుకంటే H1 హెడ్డింగ్తో పాటు లైక్ సైజ్తో పాటు థిక్నెస్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. H6 కొంచెం సైజ్ వచ్చినా సరే కొంచెం థిక్నెస్ తక్కువగానే ఉంటుంది అనమాట. సో ఈ 6 ఉంటాయి హెడ్డింగ్ ట్యాగ్స్లో. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో 6 టైప్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే. సో తర్వాత హెడ్డింగ్ ట్యాగ్స్ మనం క్లియర్గా డిస్కషన్ చేసినాం కదా. సో ఇంకొకటి మనం ఇందాక ఏం చూసినాం, H1 ట్యాగ్ 32 పిక్సెల్ ఉంటుంది అనుకున్నాం కదా. హెడ్డింగ్ ట్యాగ్ పిక్సెల్ H. సో H1 ట్యాగ్ 32 పిక్సెల్ ఉంటుంది, H2 ట్యాగ్ 24 ఉంటుంది, H3 19 ఉంటుంది, H4 16 ఉంటుంది అనమాట. సో ఓకే, మీకు క్లారిటీ వచ్చింది. మీరు ఇంతకన్నా ఇంకా పెద్దగా చేయాలనుకున్నప్పుడు ఫాంట్ సైజ్ అనేది మనం ఎక్కువ ఇస్తాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. సో వి విల్ డిస్కస్. తర్వాత పేరాగ్రాఫ్. సో పేరాగ్రాఫ్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చూసినాం. పేరాగ్రాఫ్ని P ట్యాగ్తో రాస్తాం అనమాట. మనం ఏదైనా టెక్స్ట్ని మనం డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం హెడ్డింగ్స్ అయితే హెడ్డింగ్ ట్యాగ్స్, టెక్స్ట్ అయితే P ట్యాగ్స్ యూజ్ చేస్తాం. తర్వాత బ్రేక్ ఇవ్వాలనుకోండి ఎక్కడైనా BR ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. BR అంటే బ్రేక్ అని అర్థం. ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ పేరాగ్రాఫ్లోనే ఒక పెద్ద పేరాగ్రాఫ్ రాస్తున్నాం, మధ్యలో ఎక్కడైనా మనం బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాం. సో అక్కడ ఎక్కడ BR ట్యాగ్ యాడ్ చేస్తే అది నెక్స్ట్ లైన్ నుంచి వస్తుంది అనమాట. తర్వాత HR అంటే హారిజాంటల్ రూల్స్. ప్రీవియస్ క్లాస్లోనే మనం డిస్కషన్ చేసినాం హారిజాంటల్ రూల్స్. HR ట్యాగ్ అంటే ఒక హారిజాంటల్గా ఒక చిన్న లైన్ వస్తుంది అనమాట. సో ఈ 3 ట్యాగ్స్ ఒకసారి చూద్దాం. సేమ్ టు సేమ్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్కి మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. మీరు కూడా ఇట్లానే ప్రాక్టీస్ చేసుకోండి, మీకు కూడా బెటర్గా ఉంటుంది. paragraph.html. షిఫ్ట్ 1 మీద క్లిక్ చేస్తే ఇట్లా ఎక్స్ప్లెనేటరీ మార్క్ వస్తుంది. ట్యాబ్ క్లిక్ చేసినామంటే స్కెలెటన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏమేం చేస్తున్నాం దీంట్లో పేరాగ్రాఫ్ ట్యాగ్, తర్వాత HR ట్యాగ్ హారిజాంటల్ రూల్స్, తర్వాత లైన్ బ్రేక్, PR ట్యాగ్. ఓకే. సో ఇక్కడికి వచ్చేసి మనం పేరాగ్రాఫ్ ట్యాగ్ రాస్తాం. తర్వాత మనం HR అంటే హారిజాంటల్. తర్వాత మనం ఆ హెచ్ఆర్ని చూడడానికి ఇంకొక 2 పేరాగ్రాఫ్స్ రాసినాం అనుకోండి. ఇంకొక అనదర్ పేరాగ్రాఫ్ ఇది, ఇంకొకటి అనదర్ థర్డ్ పేరాగ్రాఫ్ ఇది. సో తర్వాత BR అనేది ఆల్రెడీ P ట్యాగ్ అనేది బ్లాక్ ట్యాగ్. బ్లాక్ ట్యాగ్ అంటే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసినాం కదా. సో బ్లాక్ ఎలిమెంట్ అంటే ఆటోమేటిక్గా ఆ ఎలిమెంట్ రాస్తే నెక్స్ట్ ఎలిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అదే ఇన్లైన్ ఎలిమెంట్ అంటే అదే లైన్లోనే కంటిన్యూ అవుతుంది. సో మనకి ఇక్కడ థర్డ్ దగ్గర మనం బ్రేక్ రావాలి అన్నప్పుడు మనకి ఎక్కడైతే బ్రేక్ రావాలి అనుకుంటే అక్కడ BR అనేది యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సి దిస్ ఈస్ ద ఫస్ట్ పేరాగ్రాఫ్ ఎలిమెంట్.
ఇట్ ఈస్ యూజ్డ్ టు గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ టెక్స్ట్ టుగెదర్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ క్లారిటీగా వచ్చేసింది. తర్వాత మనం హెచ్ఆర్ పెట్టినాం. హెచ్ఆర్ అంటే హారిజంటల్ రూల్స్. సో హారిజంటల్గా ఒక లైన్ వస్తుంది. దాని తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ పెట్టినాం. దాని తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ పెట్టినాం. ఆ పారాగ్రాఫ్లో చూడండి థర్డ్ దగ్గర మనం బిఆర్ ట్యాగ్ యాడ్ చేసినాం. ఆటోమేటిక్గా బ్రేక్ వచ్చింది అనమాట. సో ఇది మనకు పారాగ్రాఫ్, బ్రేక్ ఎలిమెంట్, హెచ్ఆర్ ఎలిమెంట్. ఇది మీకు రియల్ టైంలో కూడా చూపిస్తున్నా. ఇవన్నీ ఇప్పుడు కాన్సెప్ట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీకు కంప్లీట్గా ఈ సిరీస్ అయిపోయిన తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తాం. సో అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో బోల్డ్, ఇటాలిక్, స్ట్రాంగ్, ఎంపసిస్. సో ఈ 4 ట్యాగ్స్ చూస్తే ఈ 4 ట్యాగ్స్ ఏంటంటే లైక్ మనం ఎక్కడైనా ఒక టెక్స్ట్ని స్పెషల్గా హైలైట్ చేయాలనుకున్నప్పుడు సో పీ ట్యాగ్ తర్వాత స్ట్రాంగ్ ట్యాగ్ రెండు కూడా సేమ్ అవుట్పుట్ని ఇస్తాయి అనమాట. బోల్డ్ టెక్స్ట్ని కొంచెం బోల్డ్గా చేస్తాయి. ఓకే. సో ఇటాలిక్ ఐ తర్వాత ఈఎం అనేది ఎంపసిస్ ట్యాగ్ రెండు కూడా ఇటాలిక్ కంటెంట్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఇటాలిక్ అంటే జస్ట్ కొంచెం క్రాస్గా వస్తుంది అనమాట కంటెంట్. సో బి రాసిన సేమ్ అవుట్పుటే, స్ట్రాంగ్ రాసిన సేమ్ అవుట్పుటే, ఐ రాసిన ఈఎం రాసిన కూడా సేమ్ అవుట్పుటే ఉంటుంది అనమాట మనకు. ఇట్లా సేమ్ ఉన్నప్పుడు 2 ట్యాగ్లు ఎందుకంటే సో 2 ట్యాగ్లు ఇంట్రడ్యూస్ చేసినారు. ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓల్డ్ ట్యాగ్ డాట్ హెచ్టిఎంఎల్. సో సేమ్ స్కెలెటన్, ఓల్డ్ ట్యాగ్స్, ఇటాలిక్ ట్యాగ్స్. ఇక్కడ వచ్చేసి మనం ఒక పారాగ్రాఫ్ రాస్తాం, తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ రాస్తాం. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో బోల్డ్ ట్యాగ్ని యాడ్ చేసిన నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ బోల్డ్ అనే దానికి బి అని పెట్టిన. లేదంటే రియల్ టైంలో మనం లారెమ్ ఇప్సమ్ అనేది ఇది ఒక శాంపుల్ కంటెంట్ అనమాట. ఇది జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం కంటెంట్ తీసుకుంటూ ఉంటారు. సో నేను కూడా అదే పర్పస్ కోసం తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ పారాగ్రాఫ్లో ఈ కంటెంట్ పెట్టేసిన. సో ఇప్పుడు మనకు నేను ఈ డమ్మీ టెక్స్ట్ ఉంది కదా, ఈ డమ్మీ టెక్స్ట్కి బోల్డ్ ట్యాగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ డమ్మీ టెక్స్ట్ కన్నా ముందు బి పెడతా, డమ్మీ టెక్స్ట్ తర్వాత ఈ బిని క్లోజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. గో విత్ లైవ్ సర్వర్. టెక్స్ట్ అంతా నార్మల్గానే వచ్చేసింది. ఇక్కడ డమ్మీ టెక్స్ట్ దగ్గర మాత్రం మనకి హైలైట్ అయింది. తర్వాత ఈ టైప్ సెట్టింగ్ ఇండస్ట్రీ అనేది నేను ఇటాలిక్లో రావాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తా, టైప్ సెట్టింగ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చి ఇటాలిక్ ట్యాగ్ పెడతాను. సో ఐ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేమో ప్రింటింగ్ అండ్ వర్క్ నార్మల్గా ఉంది. ఇక్కడ చిన్నగా ఇది కొంచెం ఇటాలిక్గా వచ్చింది అన్నమాట, క్రాష్గా వచ్చింది. మళ్ళీ దాని తర్వాత నార్మల్. సో మనం బోల్డ్కేమో 2 ఉన్నాయి, 2 వేరియేషన్స్. బీ ట్యాగ్ వాడచ్చు లేదా స్ట్రాంగ్ ట్యాగ్ వాడచ్చు. సో ఇక్కడ నేను డమ్మీ టెక్స్ట్ అనేది ఇంకోటి ఉంది కదా, సో ఇక్కడ నేను స్ట్రాంగ్ ట్యాగ్ వాడుతున్నాను. తర్వాత ఇంకా ఇటాలిక్కి ఇంకొక ట్యాగ్ ఏముంది మనం, ఈఎం. సో ఈఎం అనేది డిజైనర్స్కి ఈఎం వాడు. సో ఇక్కడ లైవ్ సర్వర్లో వచ్చి చూస్తే మనం బి వాడిన దగ్గర డమ్మీ టెక్స్ట్ బోల్డ్ వచ్చింది, తర్వాత ఐ వాడిన దగ్గర ఇది వచ్చింది, లైక్ ఇటాలిక్గా వచ్చింది అనమాట. తర్వాత మళ్ళీ డమ్మీ టెక్స్ట్కి నేను స్ట్రాంగ్ వాడిన సేమ్ అవుట్పుటే. తర్వాత వెన్ డిజైనర్స్కి ఈఎం ట్యాగ్ వాడిన సేమ్ అవుట్పుటే. దీన్ని కొంచెం మనం ఇంకా బ్యూటిఫుల్గా చూడాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఇందాక యూజ్ చేసిన కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ పుల్ స్టాప్ దగ్గర
మనం బ్రేక్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కట్ అయిపోతుంది కరెక్ట్గా. మళ్ళీ తర్వాత ఇక్కడ మోస్ట్లీ దగ్గర ఒక బ్రేక్ ఇద్దాం అనుకున్నాం. ఇప్పుడు చదవడానికి కొంచెం మనకు సింపుల్గా ఉంటుంది అనమాట. సో మనం ఎట్లా కావాలంటే అట్లా ఒక్కసారి ట్యాగ్స్ నేర్చుకున్న తర్వాత కంప్లీట్గా మనం ఎలా కావాలంటే అలా HTMLని యూజ్ చేయొచ్చు. సో తర్వాత బోల్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్, ఎం ఈ 4 ట్యాగ్స్ని యూజ్ చేయడం చూసినాం. సో దాని తర్వాత మార్క్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. మార్క్ అనేది ఏంటంటే మనం పర్టికులర్ రాసిన టెక్స్ట్ని హైలైట్ చేస్తుంది అనమాట ఎల్లో కలర్లో. సబ్ అంటే మనం H2O, CO2 కెమిస్ట్రీలో ఫార్ములాస్ రాస్తూ ఉంటాం కదా, సో 2 అనేది కింద వస్తుంది అనమాట ఇలాగా. సో దాని తర్వాత స్క్వేర్స్ ఇట్లాంటివి రాస్తుంటాం కదా, అప్పుడు SUP, సో సూపర్ స్క్రిప్ట్ అంటారు అనమాట ట్యాగ్. ఇదేమో సబ్స్క్రిప్ట్, అదేమో సూపర్ స్క్రిప్ట్. ఈ 3 ఒకసారి మనం చెక్ చేద్దాం. HTML సిరీస్లో mark.html. సో సేమ్ స్కెలెటన్ యూజ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనం ఏ ట్యాగ్స్ మార్క్, తర్వాత సబ్, తర్వాత సూపర్ ట్యాగ్స్. ఇక్కడికి వచ్చేసి మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ రాస్తే, తర్వాత వచ్చేసి నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్, తర్వాత సబ్స్క్రిప్ట్. సో సూపర్ స్క్రిప్ట్కి ఎగ్జాంపుల్ రాద్దాం. పారాగ్రాఫ్ రాసి H2O. సో దీన్ని సేవ్ చేస్తున్నా. తర్వాత మనం A+B² ఎట్లా రాస్తాం? A+B² ఇట్లా రాస్తాం కదా. సో ఇక్కడికి వచ్చి దీన్ని ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చి గో విత్ లైవ్ సర్వర్. చూడండి, ఇప్పుడు మార్క్కి రాసింది మార్క్ అయింది, ఎల్లో కలర్లో అవుతుంది అనమాట. మనం ఎప్పుడైనా దేనన్నా ఎల్లో కలర్లో టెక్స్ట్ హైలైట్ చేయాలి అన్నప్పుడు సో మార్క్ అనేది రాస్తే సో ఆటోమేటిక్గా ఆ మార్క్ ప్లేస్లో ఎల్లో కలర్లో టెక్స్ట్ హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ రాయక ముందేమో ఇట్లా వస్తుంది. మనం H2Oని ఎట్లా రాస్తాం? 2ని కింద వచ్చేలాగా రాస్తాం. అప్పుడు 2కి సబ్ యాడ్ చేసేస్తాం. సేమ్ 2కి సూపర్ ట్యాగ్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడికి వచ్చి చూస్తే సో మనం ఎక్కడైతే రియల్ టైంలో టెక్స్ట్ కింద రావాలి అని అన్నప్పుడు దానికి సూపర్ ట్యాగ్ పెడతాం. టెక్స్ట్ ఎక్కడైతే పైన రావాలి అన్నప్పుడు దానికి సూపర్ అని పెడతాం అనమాట. సో ఎక్కడైతే మనం టెక్స్ట్ని హైలైట్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం మార్క్ అనేది పెడతాం. సో ట్యాగ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, లైక్ ఫ్యూచర్లో మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసినప్పుడు యూజ్ అవుతుంది అనమాట. తర్వాత HTML కొటేషన్స్. సో బ్లాక్ కోట్, తర్వాత క్యూ, సైట్. సో ఇట్లాంటివి ఏమంటారంటే టెక్స్ట్ని హైలైట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ .html quotation tags. ఏదైనా ఒక కంటెంట్ని మనం బ్లాక్ కోట్ అనే రాసి దీన్ని గో విత్ లైవ్ సర్వర్ కొడితే ఇక్కడ ముందు కొంచెం స్పేస్ వచ్చింది, తర్వాత కొంచెం స్పేస్ వచ్చి ఇది ఒక బ్లాక్ లాగా వస్తుంది అనమాట. తర్వాత ఇంకొకటి క్యూ ట్యాగ్. సేమ్ టు సేమ్
మనకి ఇక్కడ నార్మల్ పారాగ్రాఫ్ ఉన్నప్పుడు మనకు హైలైట్ అయి కనిపించదు. బట్ మనం దీన్ని కొంచెం ఇంకా సిఎస్ఎస్ యూజ్ చేసి మంచిగా డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకే. సో క్యూ ట్యాగ్ మనం చెక్ చేయలేదు కదా. ఒక పారాగ్రాఫ్ రాసి సో పారాగ్రాఫ్కి క్యూ ట్యాగ్ యాడ్ చేస్తే సో మనకి ఇట్లా డబల్ కొటేషన్ లాగా వస్తుంది అనమాట కంటెంట్. సో ఎప్పుడైతే మనం దేనికైతే డబల్ కొటేషన్ పెట్టాలనుకుంటే అప్పుడు మనం క్యూ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సో ట్యాగ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఒక్కొక్క ట్యాగ్ యూజ్ అవుతుంది అనమాట. తర్వాత కోడ్ ఫార్మాటెడ్ టెక్స్ట్. సో ఇవి కూడా డైరెక్ట్ ట్యాగ్స్ అనమాట. కోడ్ ట్యాగ్ అనేది, తర్వాత ప్రీ ట్యాగ్ అనేది. మనం ఏదైనా ఒక పర్టికులర్ టెక్స్ట్ రాసేటప్పుడు ఏదైనా ప్రింట్ డాట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ system.out.println అనేది జావాలో సంబంధించిన కోడ్. ప్రింట్ ఎఫ్ అనేది లేదా ప్రింట్ అనేది సిలో లేదా పైథాన్లో యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో ఇట్లాంటి టైప్స్ ఆఫ్ థింగ్స్ని మనం కోడ్ లాగా చూపించాలి బ్రౌజర్లో అనుకుంటే కోడ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. లేదు దాన్ని ఒక పర్టికులర్ బ్లాక్లో అంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం గ్రే కలర్లో వచ్చి సో ఒక సెక్షన్ లాగా చూపించాలి అన్నప్పుడు ప్రీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దాన్ని కొంచెం మనం ప్రాక్టికల్గా చూద్దాం. సేమ్ సిరీస్లో కోడ్ ట్యాగ్ డాట్ HTML సేమ్ స్కెలెటన్ తీసుకోండి. ఇక్కడ కోడ్ అండ్ ప్రీ ట్యాగ్స్. ఇక్కడ మనం పారాగ్రాఫ్ ఇక్కడ వచ్చేసి జావా అవుట్పుట్ కోడ్ system.out.println. ఈ స్టేట్మెంట్ ఇట్లా క్లోజ్ అవుతుంది. దీన్ని ఏం చేద్దాం, ఫస్ట్ లైవ్ సర్వర్లో రన్ చేద్దాం. మనకి నార్మల్గా ఇట్లా కనిపిస్తుంది, బట్ ఇది మనకు ఒక కోడింగ్ లైన్ కదా. సో అప్పుడు దానికి మనం కోడ్ అనేది యూజ్ చేస్తే సో మీరు బాగా డిఫరెన్స్ గమనిస్తే జావా అవుట్పుట్ కోడ్ మనకు ఒక ఫాంట్లో కనిపిస్తుంది, system.out.println అనేది మనకు ఇంకొక రకమైన ఫాంట్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది కొంచెం మనం కోడింగ్ రాసే ఇక్కడ ఎట్లయితే కనిపిస్తుందో సో ఇక్కడ అట్లా కనిపిస్తుంది అనమాట. మిగతాది నార్మల్ టెక్స్ట్ లాగా కనిపిస్తుంది. సో దాని తర్వాత మనం ఒక ట్యాగ్ ప్రీ ట్యాగ్ ప్రీ ట్యాగ్లో నేమ్, ఏజ్, ఆక్యుపేషన్ రాసి సో ఇక్కడ మనకి కోడ్ ఏమో ఇక్కడ నుంచి వస్తుంది, జనరల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అదొక సెక్షన్ లాగా వస్తుంది అనమాట. నార్మల్గా మనం బ్రేక్ ట్యాగ్ ఇవ్వకపోయినా సరే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లో వచ్చేసాం. సో ప్రీ అనేది కంప్లీట్గా ఒక స్పెషల్గా యూజ్ చేసే ట్యాగ్ అనమాట. మనకి ఏదైనా పర్టికులర్ ఒక బ్లాక్ లాగా రావాలి అనుకున్నప్పుడు ప్రీ ట్యాగ్ యూజ్ చేస్తాం మనం. కోడ్ ట్యాగ్ని మనం ఎప్పుడైతే ఏదైనా పర్టికులర్గా సంబంధించి కోడ్ని డిస్ప్లే చేయాలి అన్నప్పుడు కోడ్ ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. సో క్విక్ రెఫరెన్స్ చూద్దాం. ఈ క్లాస్లో మనం
హెడ్డింగ్ ట్యాగ్స్ చూసినాం, తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్, తర్వాత బ్రేక్ ట్యాగ్, తర్వాత స్ట్రాంగ్, ఇటాలిక్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, బ్లాక్ కోట్, తర్వాత ఇన్లైన్ కొటేషన్, లైక్ సీట్, తర్వాత కోడ్, తర్వాత ప్రీ. ఈ ట్యాగ్స్ అన్ని చూసినాం. ఇంకా మీకు ఏమైనా ఎవరికైనా డౌట్స్ అనిపిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ కోడ్ కూడా మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ల్యాప్టాప్లో ఉన్న విఎస్ కోడ్లోకి ఈ ఫోల్డర్ని ఇంపోర్ట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సో తర్వాత ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. లైక్ దీన్నేమో హెడ్డింగ్. సో ఇది మీకు పీడిఎఫ్ కావాలంటే కింద పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. లైక్ ఈ పీడిఎఫ్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చిన్న ప్రాజెక్ట్ చేయొచ్చు. సో కాలేజ్ నోటీస్ బోర్డ్ అనమాట. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్, తర్వాత నోటీస్ బోర్డు, ఎగ్జామ్ షెడ్యూల్, మనకి నోటీస్ బోర్డులో ఏమైతే రాస్తారో దాన్ని మనం HTML-లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఇది ఒక టాస్క్. లైక్ న్యూస్ పేపర్ ఎట్లా ఉంటుంది హెడ్డింగ్ అనేది, సో దాని గురించి కూడా ఒక ప్రాజెక్ట్. సో మీకు కావాలంటే ఇది నేను మీకు పీడిఎఫ్ చేస్తాను, దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ క్లాస్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్దర్ టాపిక్స్ చూద్దాం. సో ఇవన్నీ బేసిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు క్లాస్కి ఇంకా ముందుకెళ్ళకపోతే నేను ప్రాక్టికల్గా కూడా కంప్లీట్ ప్రాజెక్ట్ వైజ్గా నేర్పిస్తా. ప్లీజ్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.